శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 50వ సంచిక ఆగస్టు 1951లోని 6వ కథ త్యాగశీల. గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఎక్కువ మంది వైశ్యులు ఉండేవారట. వారి అందరిలో కుసుమశ్రేష్ఠి సకల ఐశ్వర్య సంపన్నుడు, సత్కార్యములందు ఆసక్తి కలవాడును. ఆయన సతీమణి కుసుమాంబ కూడా ధర్మనిరతి కలదై ఆహా అనిపించుకుంటూ ఉండేది. అందుచేత ఈ పుణ్య దంపతులపైన కులము వారందరికీ భక్తిభావం కుదిరింది. కుసుమశ్రేష్ఠికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సంతతి లేని లోపం మట్టుకు సదా పీడిస్తూ ఉండేది. సంతతి కోసం ఆ దంపతులు చేయని పూజ లేదు, ఆచరింపని వ్రతమూ లేదు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు వేదవేత్తలైన బ్రాహ్మలు అతనితో, ఓయి శ్రేష్ఠి, నీవు పుత్రకామేష్టి యాగం చేస్తివా? నీ కోరిక ద్విగుణీకృతంగా ఫలిస్తుంది అని సలహా చెప్పారు. వారి సలహాను శిరసావహించి శ్రేష్ఠి వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లు కావించాడు. అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు యాగం పూర్తి చేసేసరికల్లా అగ్నికుండం నుంచి దేవి వచ్చి ప్రత్యక్షమై వారికి ఫలాలు అనుగ్రహించింది. ఆ ఫలాలను వారు సంతోషంతో ఆరగించారు. కొద్ది కాలానికే కుసుమాంబ గర్భవతి అయింది. మరికొద్ది రోజులకల్లా దేవి కటాక్షం వల్ల ఆమె కడుపున అపురూప సుందరులైన 2 కవలలు పుట్టారు. అందులో ఒకడు పిల్లవాడు, ఒకతి పిల్ల. పిల్లకు వాసవాంబిక అని, పిల్లవానికి విరూపాక్షుడు అని నామకరణం చేసి తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వరప్రసాదంగా పుట్టిన ఆ కవలలు అతి కొద్ది కాలంలోనే సకల విద్యలయందు ప్రవీణులై యవ్వనవంతులయ్యారు. కుసుమశ్రేష్ఠి పెనుగొండలో ఉండే కాలమందు వేగి దేశాన్ని విష్ణువర్ధన విమలాదిత్యుడు పాలించుతూ ఉండేవాడు. వేగి దేశానికి ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం. ఒకప్పుడు విమలాదిత్యుడు కళింగ దేశం మీదకి దండెత్తి వెళ్ళి జయించాడు. అయితే కళింగరాజు వెంటనే మళ్ళీ బలం సమకూర్చుకొని తిరుగుదాడి చేసి విమలాదిత్యుణ్ణి ఓడించాడు. ఈ దాడులు, దండయాత్రలు జరిగిన సమయంలో వేగి రాజ్యం అల్లకల్లోలమైపోయింది. అరాచకం అణిచివేద్దామనే సంకల్పంతో సామంతరాజైన కుడ్యవర్మను, దండ నాయకుడైన నృపకాయుణ్ణి, అమాత్య శిఖామణి అయిన విజ్జియను వెంటబెట్టుకొని విమలాదిత్యుడు సంచారం బయలుదేరాడు. సంచారంలో రాజు పెనుగొండ సమీపాన విడిది చేశాడు. రాజు వచ్చిన వైనం తెలియగానే పెనుగొండలోని వైశ్య ప్రముఖులు ఆయనను సందర్శించి ఉచిత సత్కారాలతో తోడుకొనవచ్చి తమ గ్రామంలో ప్రవేశపెట్టారు. శ్రీమంతులకు సాధ్యం కానిదేముంటుంది? వారు రాజుకు చేసిన సత్కారం ఇటువంటిది అని నోటి మాటలతో వర్ణింపనలవి కాదు. వారు రాజును పురమంతటా గొప్పగా ఊరేగించారు. ఊరేగింపు కాగానే అందరూ ఒక ఘనమైన మండపం చేరుకున్నారు. అప్పటికప్పుడే అక్కడ వైశ్య స్త్రీలందరూ శృంగారంగా ముస్తాబులు చేసుకొని సిద్ధంగా ఉండి మహారాజుకు మంగళహారతులిచ్చారు. వైశ్య ప్రముఖుల సన్మానానికి విమలాదిత్యుడు అపరిమితానందభరితుడయ్యాడు. ఆ సంతోషంలో ఆయన, మా క్షేమం కోరిన ఈ ముత్తైదులకు శ్రీకరమైన తాంబూలం ఇయ్యదలిచాము, ఎవరికివ్వటం అని ప్రశ్నించాడు. అప్పుడు ఒక వృద్ధురాలు లేచి, ప్రభు, మా కులానికి కుసుమాంబాదేవినే గ్రామంలో పెద్దగా ఎంచుకుంటున్నాము. తాంబూలం అందుకోవడానికి ఆమె అర్హురాలు అని చెబుతూ కుసుమాంబను చూపించింది. రాజు కోరిన ప్రకారం కుసుమాంబ తాంబూలం అందుకొనటానికని వెళ్ళింది. రాజు తాంబూలం అందిస్తూ కుసుమాంబ పక్కనే ఉన్న వాసవిని అట్టే చూశాడు. ఆమె అందానికి ఆయన ముగ్ధుడైనాడు. రాజు మకాముకు మరలి మంత్రుల ద్వారా కుసుమశ్రేష్ఠికి కబురు చేశాడు. వాసవి కన్యను తను రాణిగా చేసుకోదలిచానని. శ్రేష్ఠికి ఇది పిడుగువార్తయింది. వారు క్షత్రియులు, మేము వైశ్యులం. మా ఉభయుల మధ్యన ఎన్నడూ పొత్తులు లేవే. లోకాచార విరుద్ధమైన ఇటువంటి పని మా కులము వారు అంగీకరిస్తారా? ప్రభువైతే మట్టుకు ఇలాంటి విడ్డూరపు కోరిక కోరడమేంటి అని ఆశ్చర్యపోయాడు కుసుమశ్రేష్ఠి. ఇందుకు మంత్రులు కోపధోరణిలో, రాజాజ్ఞ అంటే ఏమిటనుకున్నావో శ్రేష్ఠి? తిరస్కరించావో
మీ పురం కొల్లగొట్టి బలిమినైనా నీ కుమార్తెను తీసుకుపోగలడు మా రాజు, ఆలోచించుకో అంటూ హెచ్చరించి వారు వెళ్ళిపోయారు. వెంటనే పుర వైశ్యులంతా సభ తీర్చారు. రాజు దుష్టుడన్న సంగతి కానుకోలేకపోయాము. మర్యాద చేసి గ్రామంలోకి తీసుకురావడం వల్ల రొమ్ము మీద కుంపడి తెచ్చిపెట్టుకున్నట్టయిందే అని వారు చాలా విచారించారు. కులావారాలు మీరడం పాడి కాదు అని నచ్చజెబుతూ రాజుకి రాయబారాలు పంపారు. అయితే ఈ మాటలు వేటిని రాజు కొంచెమైనా పాటించలేదు. బలవంతుడైన రాజుకి ఎదురు చెప్పలేక పెనుగొండ పౌరులు కపటమైన ఉద్దేశంతో అలాగే అని అంగీకారం తెలిపి అప్పటి మట్టుకు ముప్పు తప్పించుకున్నారు. వివాహపు ఏర్పాట్లకు రాజు వద్ద గడువు కోరి మెల్లగా ఆయన్ని సాగనంపారు. రాజు వెళ్ళిపోగానే కుసుమశ్రేష్ఠి ఊరూరా నుండే తన బంధువర్గం అంతకు జాబులు వ్రాసి రప్పించాడు. పరిస్థితులు తెలియజెప్పి గత్యంతరమేంటి అని ప్రశ్నించాడు. వారిలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగినాయి. వైశ్యులలో కొంతమంది సరాసరి రాజమహేంద్రవరం వెళ్ళి రాజును దర్శించి, దేవరా, వైశ్యులతో క్షత్రియులు వియ్యమందడం కేవలము శాస్త్రవిరుద్ధం కాబట్టి ఏలినవారు ఈ సంకల్పం విరమించుకోవాలి అంటూ ప్రార్థించారు. మూర్ఖుడి మనసు మరల్చగలవారెవరు? రాజు కోపోద్దీపితుడై మా ఆజ్ఞ అక్షరాల నెరవేరాల్సిందే, లేని పక్షమందు వీర కంకణాలు ధరించి సిద్ధంగా ఉండండి అని అంటూ కొంతమంది భటులను పెనుగొండలో కాపలా ఉంచాడు. ఈ గడబిడ చూసి భయపడి వచ్చిన వైశ్యుల్లో 612 గోత్రాల వారు పత్తా లేకుండా పారిపోయారు. కులాభిమానం కల వారందరూ రాజు ఏం చేయగలడో చూస్తాం అనే పట్టుదలతో కుసుమశ్రేష్ఠి ఇంటనే నిలిచిపోయారు. ఈ స్థితిలో వాసవి తండ్రి వద్దకు వెళ్ళి, నాయనా, నన్ను గురించి ఎంత మాత్రం మీరు విచారించవద్దు. మన కులానికి కానీ కుటుంబానికి కానీ నా వల్ల మచ్చ వస్తుందని భయపడ పని లేదు. నా వివాహానికి అంగీకరిస్తూ ఫలానా రోజుకి తరలి రమ్మనమని రాజుకి కబురు పంపండి అని వినయపూర్వకంగా కోరింది. ఇంతకు మించి వివరంలేమీ చెప్పలేదు. తండ్రి రొక్కించి అడగనూ లేదు. ధైర్యం చేసి కుసుమశ్రేష్ఠి ఆ ప్రకారమే కబురు పంపాడు. పెళ్లికి సుముహూర్తపు రోజు వచ్చింది. గ్రామంలో బ్రహ్మాండమైన మండపం కట్టారు. మండపానికి పైన ఆకాశమంత పందిరి వేశారు. పందిరికి అందమైన చాందినీలు అమర్చారు. అరటి స్తంభాలు పాతారు. తోరణాలు కట్టారు. ముత్యాల ముగ్గులు పెట్టారు. పరిమళాలు శోభిల్ల చేశారు. మండపంలో ఒక అగ్నికుండం నిర్మించారు. ఈ విధంగా అలంకరింపబడిన పందిరి అశేష జనంతోనూ అమూల్య వస్త్రాలు ధరించి వచ్చిన ముత్తైదులతోనూ క్రిక్కిరిసిపోయింది. ఆ రోజున వాసవి కన్య అభ్యంగనం చేసుకొని పసుపు కుంకుమల ఛాయ చీర ధరించింది. నిండు శృంగారంతో నొసట తిలకం దిద్దుకుంది. గంధం పూసుకుంది. బాజా భజంత్రీలు మ్రోగుతూ ఉండగా ఆమె మండపం వద్దకు వచ్చింది. వాసవాంబిక చేసిన ఈ ఏర్పాట్లకు అందరూ ఆశ్చర్యపోయిన వారే కానీ ఆమె మనసులోని ఉద్దేశమేమిటో ఒక్కళ్ళకు అంత చిక్కలేదు. ఆమె తల్లిదండ్రులకే యథార్థం తెలియదప్పుడు తక్కిన వారి మాట చెప్పేదేంటి? ఇంతలో రాజు సపరివార సమేతంగా పెనుగొండకు వచ్చేసి మండపం చేరుకున్నాడు. పందిరిలో ప్రవేశించగానే ఆ సన్నాహాలు చూసి ఆయన పరవశుడైపోయాడు. వాసవి రాజు వద్దకు వెళ్ళి, రాజా, అగ్నికుండం చుట్టూ వధూవరులు ముమ్మూరు ప్రదక్షిణం చేసి తర్వాత గుడికి వెళ్ళి వివాహం చేసుకోవటం మా కుల ఆచారం అని చెప్పింది. సరేనన్నాడు రాజు సంతోషపూర్వకంగా. వాసవాంబిక తన గురువులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, భూసురులకు నమస్కరించింది. రాజును దారి తీయమంది. తను అతని వెనుక అడుగులు వేయజొచ్చింది. దిక్కులు పెక్కటిల్లేలాగా బాజాభజంత్రీలు మార్మోగుతూ ఉండగా అగ్నిగుండం చుట్టూ వారు ప్రదక్షిణాలు చేయసాగారు. ఒక ప్రదక్షిణమైంది. 2వ ప్రదక్షిణం కూడా అయింది. 3వ ప్రదక్షిణం పూర్తయ్యేసరికల్లా బుగబుగమనేగిసి వచ్చే ఆ అగ్నిజ్వాలల్లో వాసవి దవీమని దుమికి ఆత్మార్పణమైపోయింది. అంతలో దేవి వచ్చి తన ముద్దు తనైన అక్కున అదుముకొని అంతర్హితురాలైంది. ఏమి జరగబోతుందోనని రెప్ప వాల్వక 1000 కన్నులతో నిరీక్షిస్తూ ఉన్న జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. వాసవి తన వెనకనే వస్తుందనుకుని భ్రమించిన విమలాదిత్యుడు వెంటనే పలాయనమైనాడు. ప్రాణాలు దక్కించుకొనటానికని అతడు పారిపోబోయాడే కానీ దేవి శాపం వల్ల ఆ దుష్టుడు దారిలోనే తల పగిలి చచ్చాడు. ప్రాణతుల్యమైన తమ వాసవిని కలుసుకోవాలనే ఆత్రంతో
కుసుమశ్రేష్ఠి భార్య ఆ అగ్నికుండంలోనే దుమికి ఆహుతైపోయారు. ఇంత పని జరిగిన తర్వాత మనం ఉండేమి లేకేమి అనుకొని కులాభిమానం గల మరి 102 గోత్రాల వైశ్యులు కూడా వాసవి వెళ్ళిన దారిని అనుసరించారు. ఈ విధంగా కుల గౌరవార్థం మహిమాన్వితమైన త్యాగం చేసి వాసవి కన్య వైశ్య కులానికి వన్నె తెచ్చింది. నాటి నుంచి ఆమె వైశ్యులకి కులదేవత అయి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో అతి వైభవంగా ఆరాధింపబడుతుంది. ఈ కథ రాసినవారు సివి రమణి, కార్వేటి నగరం. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.